ఉత్తరాన్ని భవానీ గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. గయా పుణ్యక్షేత్రంలో అపరకర్మలు నిర్వర్తించడానికి కారణమేంటి తెలియచేయనంటూ కోరుతున్నారు. జీవతో వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్ గయాయాం పిండదానాచ త్రిభిః పుత్రస్య పుత్రత. బతికున్న కాలంలో అంటే తల్లిదండ్రులు జీవించి ఉన్న కాలంలో వాక్యకరణాత్ వాళ్ళు చెప్పింది చేయడం ఏదైతే ఉందో అది పుత్రుని యొక్క మొదటి లక్షణం. జీవతో వాక్యకరణాత్. చాలామంది తల్లిదండ్రులు పోయిన తర్వాత వాళ్ళకి అలాంటి ఆలోచన ఉండేదండి, నాకు ఆ రోజుల్లో కుదరలేదు, తర్వాత చేయవలసి వస్తుంది వాళ్ళ ఇష్టాన్ని అంటుంటారు. కనీసం తర్వాతైనా నెరవేరుస్తున్నందుకు సంతోషం. మా నాన్న పిచ్చాడండి, ఆ రోజుల్లో అలా చేశాడు కానీ మేము ఏం చేయగలం అనకుండా చేస్తున్నందుకు నిజంగా మెచ్చుకోవాలి. కాబట్టి జీవించి ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క మాట, తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వాళ్ళ మాటని పాటించడం మొదటి లక్షణం పుత్రుడిది. ప్రత్యబ్దం భూరి భోజనాత్. ఆ తల్లి లేదా తండ్రి లేదా తల్లిదండ్రులు ఉభయులు మరణించినటువంటి ఆ స్థితి పుత్రుడికి ఉంటే వాళ్ళు మరణించినటువంటి రోజున భూరి భోజనాత్ చక్కనైనటువంటి భోజనాన్ని ఇష్టపూర్వకంగా అందరినీ పిలిచి వాళ్ళని తలుచుకుని స్మరిస్తూ భుజింప చేయడం, భోజనాన్ని వడ్డించడం పుత్రుని యొక్క రెండవ లక్షణం. గయాయాం పిండదానాచ. ఆ తండ్రిని ఆ తల్లిని స్మరించుకుని వాళ్ళకి సంబంధించినటువంటి ఆ తిథులలో గయలో పిండాన్ని పెట్టడం ఏదైతే ఉందో అలా వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు తనకి చేసినటువంటి సహాయాలని ప్రతినిత్యం స్మరించుకుంటూ పిండ ప్రదానం చేయడం ఏదైతే ఉందో అది పుత్రుని యొక్క అమోఘమైన కర్తవ్యం. తీర్చవలసింది మూడవ లక్షణం. గయాపురుషుడని ప్రత్యేకంగా ఉంటాడు. ఆయన తన ఎందుకని పిండాన్ని పెట్టినట్టయితే నేరుగా శ్రీ మహావిష్ణువుకి అందిస్తాడు అని శాస్త్రవచనం. కాబట్టి గయలో పిండాన్ని పెట్టడం అంటే సాక్షాత్తు శ్రీహరి యొక్క దృష్టిలోనికి మనం పిండ ప్రదానం చేసినటువంటి విషయాన్ని తెలియచేసుకోవడమే అవుతుంది. నేరుగా ఆ పితృదేవతలకి చెందించినట్లుగా కూడా అవుతుంది. అందుకని గయలో శ్రాద్ధం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి సంవత్సరం గయ వెళ్ళాల్సిన అవసరం లేదు. అవకాశం ఉంటే వెళ్ళి చేయడం మరీ మంచిది. ప్రతి సంవత్సరం వెళ్ళడం కాకుండా కనీసం అవకాశం ఉన్నటువంటి సందర్భాల్లో గయలో వెళ్ళి చేయడం మంచిది. ఇళ్లలో చేసేటటువంటి శ్రాద్ధ కర్మలలో కూడా మనకి మామూలుగా మంత్రం చెప్తూ గయలో పెట్టినటువంటి శ్రాద్ధంతో సమానమైనది అగుగాక అని చెప్పి గయా పిండ తుల్య అని చెప్పి ప్రత్యేకంగా గయలో పెట్టినటువంటి పిండంతో సమానంగా ఉండేలాగా అగుగాక అని చెప్పి మామూలుగా చెప్పిస్తారు. ఆ చేసేటువంటి సందర్భంలో గయాం ధ్యాత్వ, గదాధరం గయాం ధ్యాత్వ, గయని ఖచ్చితంగా స్మరించుకుని తీరుతారు. నేను గయలోనే ఉన్నాను అని అనుకుని చేస్తూ ఉంటారు. అంత ముఖ్యమైనటువంటి ప్రదేశం గయ.